మొబైల్ మెసేజ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు WC ప్రెజెంట్స్. మీరు చూస్తున్నారు ఇప్పుడు మెసేజ్ ప్రాంక్ చేస్తున్నాం. ఈ ప్రాంక్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం. నిన్న మెసేజ్ ఏమని చేసినావు? నువ్వు మెసేజ్ ఏం చేసినావు? నీడకురా నువ్వు మెసేజ్ ఏమని చేసినావు నిన్న? నువ్వే చేసిన మెసేజ్. నువ్వే చేసినావు, ఫ్రెండ్స్ కాదు, నువ్వే చేసినావు మెసేజ్. ఇన్స్టాగ్రామ్ ఏమని చేసినావు నిన్న? నా పేరు ఏమనుకుంటాను నేను ఇన్స్టాగ్రామ్లో చేసినావు, నువ్వు ఫేస్బుక్లో కూడా చేసినావు, ఘోరంగా చేసినావు. నువ్వు ఎవరికన్నా నేను కాదు, నువ్వు మెసేజ్ చేసినావు అంతే. కాదన్నా అగో చేసినావు. నువ్వు ఎందుకు చెప్తాను? అంత మజాక్ చేస్తానవా నువ్వు? ఇప్పుడు మజాక్ చేస్తానవా? మెసేజ్ అంటే సెల్ ఉంటే చేస్తావా? నా సెల్ లేదు, నా ఆశ. అంటే ఇంటికి ఉన్నప్పుడు చేసినవాట, వార్డెన్ సెల్తో చేసినవాట. చేసినావు నువ్వు, అంత చేసినావు అంటే మళ్ళీ చెల్లి అంటావు. చేయండి, నీ పేరు ఎట్లా పడుతుంది చెప్పు? నేను చేయలే అన్న. నేను ఎప్పుడంటే ఇంటికి పోనే అన్న. ఇంటికి పోకపోతే ఫోన్ చేయరు. నువ్వు ఇన్స్టాగ్రామ్లో చేద్దానమాట, వాట్సాప్లో చేద్దానమాట, ఫేస్బుక్లో చేద్దానమాట, గలీజ్ మాటలు మాట్లాడతానమాట. వాట్సాప్ లేదు, ఫేస్బుక్ నాకు సుమా చదవకూడదు. అత్తే నా ఫోటో అవసరం నువ్వు మెసెంజర్లో కూడా చేసినవాట. బాగా రమ్మని ఎటువంటి మా వాళ్ళు పోతారు కానీ మరి మాకు తెలియదు. వాళ్ళు కూడా చేసినట్ట మెసేజ్. నేను షీటీంకి చెప్తా, నేను నువ్వెక్కడ దొరికావురా నాకు? ఎందుకురా నన్ను ఇలా వేపు తింటున్నావు? నీ మీద షీటింగ్ కంప్లైంట్ తీసుకుంటారని చెప్తాను. వాట్సాప్ చెప్తా అంటే అర్థమవుతుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అమ్మవుదా నాకు చెప్పినప్పుడు నేను ఇప్పుడే నా ఆర్డర్ చెప్తాను, అయితే చెప్తాను. నేను ఇతను ఇప్పుడే చూసిన. మజాక్ చేయకు. వాళ్ళు ఎవరు కాదన్నా. సరే ఓకే, ఫ్రాంక్ వీడియో ఫ్రాంక్ కామెడీ వీడియో. హాయ్ చెప్పు. ఇదేనా నిన్న మెసేజ్ ఏమని చేసినావు నువ్వు? ఎప్పుడు? నిన్న ఎక్కడన్నా? ఎక్కడ చేసినావు తెలియదా? నీడకురా నిన్న మెసేజ్ ఏమని చేసినావు నువ్వు? గీతకు. గీతనా? గీత ఎవరన్నా? నీకు తెలియదా మెసేజ్ చేసినావా? నాది గార్గి ఐడియా కాలేజ్, హైదరాబాద్. గార్గి ఐడియా కాలేజ్. ఎవరికి చేస్తాను? తెలియదా మెసేజ్ ఎట్లా చేసినావు నువ్వు? గీత ఎవరన్నా అసలు? ఏ కాలేజ్ చెప్పండి. అంటే అంతమంది చేస్తాను. నేను కాలేజ్ తరఫున కాలేదు, నేను కాలేజ్ తరఫున కాదు. నీ షీటింగ్ లేదన్న మెసేజ్ ఎట్లా అవుతుంది చెప్పు? జమ్ముకుంటాను. తెలియదు ఎట్లా చేసినావు మెసేజ్? వాట్సాప్ లో కూడా చేసినావు. తల్లి తోడు నెంబర్ చెప్పన్నా. మళ్ళీ చేసినావు, మళ్ళీ ఫేస్బుక్ లో కూడా చేసాడు. చేయనప్పుడు ఎందుకు పడతాను? టెన్షన్ పడినప్పుడు ఎందుకు చేస్తాను? అదంతా కాదు. ఇక నువ్వు డిలీట్ చేసావు మెసేజ్. డిలీట్ చేసినావు చూడన్నా, నాకు అట్లాంటి అలవాట్లు ఇవ్వన్నా. డిలీట్ చేసిన మెసేజ్ మొత్తం రిమూవ్ చేయొచ్చు. తెలుసు ఫేస్బుక్ లో మెసేంజర్ అన్న. నాకు ఫేస్బుక్కే లేదన్న. అమ్మతోడు అంటే ఏ బుక్ ఉన్నది? నువ్వెక్కడ దొరికావురా నాకు? ఎందుకురా నన్ను ఇలా వేపు తింటున్నావు? అన్న నాకు ఒక వాట్సాప్ తప్ప ఫేస్బుక్కే లేదన్న. అమ్మతోడు వాట్సాప్ లో చేసినావాట. నాకు అలవాట్లు ఇవ్వను. ఇద్దరు కలిసి ఘోరంగా మాట్లాడతారట మీరు. అన్న అమ్మతోడు అదే చెయ్యండి. ఎట్లా మెసేజ్ ఎట్లా పడుతుంది చెప్పు? జమ్మికుంట అయితే మెసేజ్ చేయరాదా? జమ్మికుంట అయితే మెసేజ్ చేయరాదా? అన్న నాది ఇదే ఊరు అన్న. ఇదే ఊరు అయితే మెసేజ్ చేయడానికి ఊరికి సంబంధం ఏంటి? మెసేజ్ ఊరు అంటే మెసేజ్ చేయరాదా? ఏమో అన్న కావచ్చు అన్న. అన్న చూసుకో అన్న. చూసేది డిలీట్ చేసినావు నువ్వు. అలా డిలీట్ చేసే అలవాటు అంటే మెసేజ్ పెట్టి ఒక అలవాటు ఉన్నదా? మెసేజ్ పెట్టి అలవాటు ఉన్నదా?
మమ్మీ ఒట్టే చెప్తాను ఎందుకని నువ్వు ఎందుకు చేసినావు చెప్పు. నేను గీత అనే అమ్మాయి నాకు తెలియదు అన్న తెలుగు డైరెక్ట్ చెప్తా హాయ్ ఒకసారి హాయ్. ఏంది గుండి పెట్టుకో, ముందు పెట్టి బటన్ పెట్టి ఇంటర్ కాలేదా సెవెంత్ ఏ కాలేదు. ఐడి కార్డు చూపించు, ఐడి కార్డు చూపెట్టి చూపించు నువ్వు చూపించు, ఐడి కార్డు చూపించు. అదే టైం ఎంత అవుతుంది అయిపోయింది 2 అవుతుంది మీ షీ టీం ఇక్కడ ఎన్ని గంటలకు 4 గంటలకు కాలేజీ మరి ఎప్పుడు అయిపోయింది ఏంటి టైం ఎంత అవుతుంది 2 మరి ఎప్పుడు అయిపోవాలి మరి ఎప్పుడు వచ్చినావు బయటికి మధ్యాహ్నం వచ్చి కాలేజ్ ఎప్పుడు అయిపోయింది, ఎప్పుడు వచ్చినావు? మధ్యాహ్నం అయిపోయిందా ఇది పోవా మా అన్న ఏదైనా ఏమంటారు బైక్ దేని నువ్వు చదువుకున్నావా? అది కూడా అనత్తలేదు నీకు. నువ్వు నిజంగా కాలేజ్ స్టూడెంట్ ఎక్కడ లేవు. మరి చూపించు ఏంది. ఏదో చూసుకుంటావు పేరేంది పేరు రౌడీ అను మరి రౌడీ, నువ్వు రౌడీ అంటే నువ్వు నడు. రౌడీ అంటే కాలేజ్ నువ్వు ఇంటర్ కాలేజ్ నువ్వు నడు. ఇంటర్ కాలేజ్ అయితే నువ్వు రౌడీ ఎందుకు పెట్టినావు? అటు రాసుకుంటా చేతిలో చూసుకుంటా తప్ప అన్న ఇది ఎందుకు రాసుకున్నావు? నువ్వు పెద్ద రౌడీ కావచ్చు. అయితే ఎంతమంది నరికినావు? ఎంతమంది నరికినావు? ఇలాంటి 4 ఉన్నారు ఖర్చు పెట్టుకోవాలి జేబులా మరి ఏడ కట్టుకున్నావు? ముఖం చూసుకోవాలి చేయి కింద చూసుకుంటానా రౌడీ అని ఎందుకు రాసుకుంటానా? ఎవరిని ఈ బ్యాగులో ఏమున్నాయి చూపించు. ఏమైనా ఉంటుంది బుక్కులు ఉంటాయి ఇంట్లో. నువ్వు రౌడీ అంటే నీ దగ్గర ఏదో ఉంటుంది, కత్తులు అవి ఉంటాయి. మమ్మల్ని చూసుకోమంటావు చూసుకోమంటావు ఇప్పుడు బా నువ్వు పోలీస్ స్టేషన్ బా పేరులో లేని కథ పేరులో లేని అంటే ఈ పౌడర్తో కళ్ళలో కొడతావా? అంటే నువ్వు రౌడీగా బిహేవ్ చేస్తావా? ఎందుకురా నన్ను ఇలా వేపుకు తింటున్నావు? మొత్తం హాస్టల్లో బ్యాగులు కూడా ఇస్తారా? మొత్తం వేరే ఉన్నాయి వేరే ఉన్నది. నేను మొత్తం ఫోటో తీసుకో, ఒకటి ఫోటో తీసుకో. కాలేజ్ నువ్వు కాలేజ్ స్టూడెంట్ అట్లా ఉండవు. ఇట్లా ఈ ఖర్చిపోయింది ఈ రౌడీ అనేది ఇది అదే రాయద్దు. కాలేజ్ స్టూడెంట్ రా చెప్పు. ఓకే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు డబ్ల్యూసీ ప్రెజెంట్. ఈ ప్రాంక్ మీకు ఎంతగానో నచ్చిందని ఆశిస్తున్నాం. సబ్స్క్రైబ్ అయిపో అన్న. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, కింద ఉన్న బెల్ సింబల్ని గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.